ఇంక చాలా మా అయిపోయింది కదా, తీసేసేయమ్మా బాబు. దసరాకి దీపావళికి బాగా 10-15 కేజీలు ఆర్డర్ వచ్చిందమ్మా. ఇప్పుడు 2 కేజీలు ఆర్డర్ వచ్చిందిగా, ఇంకా ఆగే పనే లేదు. మన కుంకుమ బాగా రన్ అవుతుందా? సో నచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తారు మా. కానీ ఈ కుంకుమ తెలియాలి అంటే ఆ యొక్క సువాసన కానీ ఆ యొక్క ఏమంటారు దాని గురించి తెలియాలి అంటే గనక తప్పకుండా ఆర్డర్ చేసుకోవాలి కదా. చూసారండి మా యొక్క పసుపు, సారీ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోకూడదు. ఇదిగోండి మా యొక్క పసుపు అస్సలు రంగు అనేది ఉండదు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఫస్ట్ అమ్మాయి అసలు రంగు అనేది ఉండదు. చూడండి మీరు ఎట్లా అయినా సరే మా దగ్గర అసలు పసుపు అనేది రంగు అనేది ఉండదు. కంప్లీట్గా పసుపు కొమ్మను తెచ్చి కడిగి ఎండ పెట్టి చేసి. హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో వీడియోస్ రావడం లేదేంటి, అసలు మీరు ఏమైపోయారు, మీరు ఎలా ఉన్నారు అని చెప్పి నాకు మెసేజెస్ పెట్టేస్తూ ఉన్నారండి. నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను ఎందుకు వీడియోస్ పెట్టడం లేదు అనేది చెప్తానండి. ఏంటంటే శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కదలదు అంటారు. అలాంటిది ఈ కార్తీక మాసంలో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నానో, ఈ వంటలు బిజీలో పడిపోయి ఏ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతున్నానని బాధపడే టైంలో అనుకోకుండా నేను అరుణాచలం వెళ్ళానండి. అందుకనే మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. అలా ఆపానమాట. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా అన్ని వీడియోస్ వస్తాయండి. ఇదైతే కనుక అరుణాచలం వెళ్లే ముందు కుంకుమ అనేది ఆర్డర్ వచ్చింది, కుంకుమ సాంబ్రాణి ఆర్డర్ వచ్చిందండి. ఈ వీడియోని షేర్ చేస్తూ నాకు కొన్ని మాటలు చెప్దామని నేను మీ అందరితో మాట్లాడొచ్చు కదా అని చెప్పని షేర్ చేస్తున్నాను. ఇదైతే కనుక మన ఇల్లు హరివిలో మాత్రమే దొరుకుతుందండి. ఆర్గానిక్ పసుపు చేసిన కుంకుమ అండ్ జవ్వాది, పచ్చకర్పూరము, యాలకులు అండ్ ఇలాంటివన్నీ సుగంధ ద్రవ్యాలు వేస్ట్ చేసిన కుంకుమ అండి. వీటి గురించి మొత్తం కూడా మా అమ్మగారు చేస్తూ మంచిగా ముచ్చట్లు చెప్తూ ఉంటారు. ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ముందు అరుణాచలం వీడియోస్ అనేవి మన ఛానల్లో రాబోతున్నాయండి. అరుణాచలమే కాకుండా రమణ మహర్షి ఆశ్రమం, శ్రీపురంలోని గోల్డెన్ టెంపుల్, ఇలాంటివి ఎన్నో వీడియోస్ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇదైతే కనుక ఫ్యామిలీ బ్లాగ్ లాగా నేను షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా వాటిని కూడా లైక్ చేస్తారని నమ్మకంతో ఈ వీడియో షేర్ చేస్తున్నారండి. మీలో ఎవరికైనా సరే మన ఇల్లు హరిలో దొరికే ఐటమ్స్ అయినా సరే, ఇలాంటి ప్రొడక్ట్స్ అయినా సరే కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇచ్చేస్తాను, తప్పకుండా వాట్సాప్ మెసేజ్ చేసేయండి. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చేస్తాను, తప్పకుండా దానికి మెసేజ్ చేస్తే చాలండి. వాళ్ళు మెనూ అని సెండ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే చాలండి. ఇక కొన్ని విషయాలు మీకు చివరిలో చెప్తాను. ముందైతే కనుక మా అమ్మగారితో మాటలు ఎలా ఉంటున్నాయో అవన్నీ మీరు వినండి. ఇక్కడ తప్పుగా ఉంటే క్షమించండి. మీకు ఏమైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని నా కామెంట్ సెక్షన్ తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. సపోర్ట్ కూడా దాని చేస్తారని నమ్మకంతో షేర్ చేస్తున్నా. తిరుగుతా ఉండేటప్పటికి ఆవు నెయ్యి వేసుకుంటా, యాలక్కాయ వేసుకుంటా, జవాజీ వేసుకుంటా, మళ్ళీ పచ్చకర్పూరం వేసుకుంటా, తిప్పుతా చేసుకోవాలి. ఇది వాడేది ఏం పసుపు కొమ్ములు తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఎండబెట్టి చక్కగా తలస్నానం చేసి ఉపవాసం ఉండి ఇవన్నీ చేయాలి. దేవుడికి పెట్టేది శుభ్రంగా చేసుకోవాలి. మనం పోయినసారి పసుపు మనకి ఇంట్లో కొంచెం మైలు ఉన్నప్పుడు చేస్తే ఏమైంది? పురుగు పట్టింది కదా, బాగోలేదు కదా. ఇప్పుడు నీట్ గా తలస్నానం చేసి ఉపవాసం ఉండి చక్కగా నీట్ గా చేస్తే అప్పుడు ఎన్నాళ్ళు 2 సంవత్సరాలు ఉన్నా కూడా కుంకుమ ఎక్కడో పోదు. ఇలాంటి కుంకుమ వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావు కదమ్మా? రావు. మంచిగా దేవుడు కూడా అనుగ్రహిస్తాడు అని నమ్ముతావు నువ్వు ఈ విషయాన్ని? ఆ కుంకుమ పెడితే అనుగ్రహించాడు మీ దేవుడు? కూడా నచ్చదా? దేవుడికి కాదు కదమ్మా, మరి అందరికి కుంకుమ చేసుకోవాలి, కొనాలంటే తప్పదు కదా. ఆ కుంకుమ పెట్టుకుంటే ముఖానికి కూడా మచ్చబడి రోతగా గలీజ్గా ఉంటుందని చెప్తున్నారు చాలా మంది. నువ్వు కూడా తయారు చేసి మాకు కూడా ఇయ్యమ్మా అని చెప్తున్నారు. నాకు కుదిరిద్దమ్మా, చేస్తాను, మా అమ్మాయి కూడా చేస్తుంది అని చెప్తున్నాను. అవునా? ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి చెప్పు. ఈ కుంకుమ ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చిందంటే హైదరాబాదు, గుడివాడ, హైదరాబాద్ 2 కేజీల కుంకుమ ఆర్డర్ వచ్చింది. అందుకని ఉపవాసం ఉండి తలస్నానం చేసి ఉపవాసం ఉండి చేస్తున్నాను.
చేస్తున్నావా? చేస్తున్నాను. ఏం తప్పు చెప్పని చెప్తున్నావు? నీకు నేను చెప్పాను, నేను చెప్పమానట్లా మళ్ళీ వీళ్ళందరూ ఏమనుకుంటారు, నేను చెప్పాను అనుకుంటారు. మా చేస్తున్నాను అని చెప్తున్నావా? ఇంత కష్టపడేది ఎందుకు? 30 రూపాయలు 40 రూపాయలు కుంకుమ వచ్చేసింది కదా, అది బాగుంటది కదా. అవునా? దేవుడు ఈ కుంకుమ పెడితేనే అనుగ్రహిస్తాడా? అబ్బా సరే వారం ఇస్తే దేవుడు 2 వారాలు ఇస్తాడు ఈ కుంకుమ పెడితే. అబ్బా ఏం చెప్పావమ్మా. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఆ కుంకుమతో అర్చన చేస్తే 1 వారమే ఇస్తాడంట. మా అమ్మగారు తయారు చేసిన ఆర్గానిక్ కుంకుమతో కనుక మీరు పూజ చేస్తే 2 వారాలు ఇచ్చేస్తాడంట. సో సువాసన వచ్చింది. ఆ మాట వాస్తవం అమ్మా. ఇల్లంతా మంచి వాసన వస్తుంది నిజంగా. థ్యాంక్ యూ మా. ఏం లేదు, దీంట్లో మనం వాడేది మా అమ్మ చెప్పింది మీకు అర్థమైందో తెలీదు. ఆర్గానిక్ పసుపు, ఆవు నెయ్యి, జవ్వాది, ముద్ద కర్పూరం కొంచెం వేస్తుంది, కుంకుమరాయి అక్కడ చూసారా అది కొంచెం అత్తర వేస్తాను, అండ్ ఇక్కడ ముద్ద కర్పూరము, పచ్చ కర్పూరము అండ్ ఈ యాలకులు ఇవన్నీ వేసి చక్కగా చేస్తామండి. అసలుకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని, ఎటువంటి ఏమంటారు కెమికల్స్ కలపకుండా, ప్రిజర్వేటివ్స్ కలపకుండా మేము చక్కగా చేస్తున్నాము. ఇదైతే కనుక టెంపుల్కి ఆర్డర్ వచ్చింది. ఏమంటారు 2 కేజీల ఆఫ్ కుంకుమ అనేది హైదరాబాద్కి ఆర్డర్ వచ్చిందండి. అందుకని మేము ఇది చక్కగా సువాసన భరితంగా ఉండాలి అని కొంచెం అత్తర వేస్తాను. వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ అత్తర వేయమన్నారు, అందుకని వెళ్ళి కొనుక్కొచ్చి వేశాను. సో మీలో ఎవరికైనా సరే సాంబ్రాణి కానీ కుంకుమ కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే మా ఆర్డర్ పెట్టేసుకోమను. ఆర్డర్ పెట్టేసుకోండి. దేనికి పెట్టమంటావు? కుంకానికా? ఎలా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి చెప్పు. వాళ్ళు ఏం చేయాలా? మన ఇల్లు హరివిల్లుకి నెంబర్ ఉంది కదా, మన ఇల్లు హరివిల్లుకి నెంబర్ ఉంది, దానికి వాట్సాప్ చేయండి. అబ్బా వాట్సాప్ చేసేసేయండి అమ్మా. ఇంకెందుకు స్క్రీన్ పై నెంబర్ చేస్తున్నాను, వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి. సో ఈ కుంకుమ మాత్రం చాలా పవిత్రమైనదండి. ఇంకా స్టార్ట్ చేసేసింది మా అమ్మ. మా అయిపోయిందమ్మా, 1 కేజీన్నర అయింది, ఇంకొక 1/2 కేజీ చేస్తున్నావా? మా 1 గంటన్నర 2 గంటలు నేను చేస్తున్నావమ్మా. మిక్సీ అంతా చూడట్ట చేసేసావు మా. శుభ్రంగా ఇది మిల్లుకి ఇస్తే సరిపోదా? అవునా? అసలు ఏది కదా బయట మిల్లుల్లో రంగు అవుతుందని ఏరాడు కదా. గుంటూరులో లేదట్టుకోండి. ఇదండి సంగతి. మీకు ఇప్పటికైనా అర్థమైపోయి ఉంటుంది కదా, మన ఇంట్లో మన ఇల్లు హరివిల్లో దొరికే కుంకుమ అనేది ఎలా తయారు చేస్తామో. నీట్గా తలస్నానం చేసి చక్కగా ఒక పూట పొద్దు ఉండి సుగంధ ద్రవ్యాలు వేసి ఆర్గానిక్ పసుపుతో కుంకుమ రాయి వేసి చేస్తానండి. ఇది మీకు చూపిస్తాను చూసారా, అక్కడ అమ్మ కుంకుమ రాయి అనేది కొంచెం పగలగొట్టింది. ఆ రాయిలో ఉన్న కలర్ అనేది చూసారా ఎట్లా మొత్తం అంటుకుపోయిందో. అది ఒక 2-3 డేస్కి తోమంగా పోతుందండి. కానీ బయట మాత్రం అదే ఎక్కువ వేసేసి అమ్మేస్తూ ఉంటారనమాట. మనం అట్లా కాకుండా జస్ట్ పసుపు యొక్క కలర్ చేంజ్ అవ్వడానికి ఆ కుంకుమ రాయి అనేది వాడతాము. దాంతోపాటు స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసి, యాలకులు వేసి, జవ్వాది వేసి, పచ్చకర్పూరం వేసి, ముద్ద కర్పూరం వేసి ఇవన్నీ వేసి చేస్తామండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఆ రోజు మా ఇల్లు మొత్తం కూడా ఎంత మంచి వాసన వచ్చిందో. అండ్ దీంతో పాటు మనకి సాంబ్రాణి కూడా ఆర్డర్ వచ్చిందండి. 3 కేజెస్ ఆఫ్ కుంకుమ, 2 కేజెస్ ఆఫ్ సాంబ్రాణి అనమాట. ఇక పనిలో పనిగా అమ్మ సాంబ్రాణి కూడా చేసేసింది. మీలో ఎవరికైనా సరే ఇలాంటి యొక్క ఆర్గానిక్వి సుగంధ పరిమళ భరితమైన ఇలాంటి యొక్క ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా ఆర్డర్ని ప్లేస్ చేయండి. మీ అందరికి నచ్చుతుంది. దేవుడికి మనం చేసేది ఏ పనైనా సరే స్వచ్ఛమైన మనసుతో చేశాము అంటే అది కోట్ల రేట్ల ఫలితాలు ఇస్తుందండి. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఇంకా నాకు తెలిసిన మంచి మంచి విషయాలు, అరుణాచలంలో నాకు ఎదురైన అనుభవాలు ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చేస్తుందండి మీ ఇల్లు హరివిల్లు పార్వతి. ఇక నెక్స్ట్ అప్కమింగ్ నుంచి మన ఇల్లు హరివిల్లులో నుంచి మన యొక్క అరుణాచలం యొక్క వీడియోస్ అనేది షేర్ చేసుకుంటాను. మీ అందరూ నచ్చుతుంది అనుకుంటున్నాను. అక్కడ ఎలా గిరి ప్రదక్షిణ చేశాను, నాకు ఎవరు కనిపించారు, అండ్ అతను నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, అదే శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నాకు ఇది అనుభవం ఏంటి, ఇవన్నీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఎవరైనా ఫ్యామిలీ కదండి, మీరు కూడా నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక 2-3 రోజులు వీడియో పెట్టకపోతే నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారండి. అసలుకి మన అనుకున్న వాళ్ళు పలకరిస్తే ఎంత ఆనందం ఉంటుందో, అలాంటి మీ యొక్క కామెంట్స్ చూసినా, మీ యొక్క పలకరింపులు చూసినా నిజంగా నా మనసుకి చాలా చాలా హ్యాపీగా, చాలా చాలా ఆనందంగా ఉంటుందండి. నన్ను ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలా నన్ను బ్లెస్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ అండి. ఇలా నన్ను ఇల్లు హరివిల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ని సపోర్ట్ చేస్తూ ఇంకా చాలా మందికి షేర్ చేస్తూ బ్లెస్ చేస్తారని నమ్మకంతో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. అరుణాచల్ యొక్క ఈశ్వరుని యొక్క ఆశీస్సులు మనందరిపైన